ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ చర్యలు చేపట్టింది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావుకు ప్రమేయం ఉందని నిన్న కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యల పర్యవసానమే ప్రస్తుతం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అధికారికంగా ఈ ప్రకటన వెలువడనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, కల్వకుంట్ల కవితపై చర్యలకు సిద్ధమైనట్టుగా బీఆర్ఎస్ తెలుస్తోంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పార్టీ నుంచి ఆమెని బహిష్కరిస్తున్నట్టు నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ రాకేష్? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ సంఘం సిద్ధం చేసినట్టుగా సమాచారం ఉంది. మరికాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణుల్లో దీనిపైన స్పష్టత ఇచ్చారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా కవిత చేసే వ్యాఖ్యలకు పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని, క్యాడర్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసినట్టుగా సమాచారం. దీంతో గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కవితపై చర్యలకిగా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లోనే దీనిపైన తెలంగాణ భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కవితకు సంబంధించి కవిత లేఖ ఎప్పుడైతే కేసీఆర్కు రాసిన లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ అంశం నుంచి వరుసగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బంది పెట్టడం కాదు, పొలిటికల్గా తీవ్ర నష్టాలు చేకూరుస్తున్నాయి. దీంతోపాటు కవిత సొంతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం, సొంత పార్టీ ఎజెండాకు సంబంధించిన అంశం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోగా కవిత ఆ స్టాండ్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాయి. ఈ అంశం పదే పదే కాంగ్రెస్కు అస్తంగా మారుతూ బీఆర్ఎస్కు ఇబ్బంది చేసే విధంగా ఉండడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా నోట్ రానప్పటికీ దాదాపుగా లేఖ సిద్ధమైంది. సస్పెండ్కు సంబంధించిన అంశాన్ని అనేక అంశాలను ప్రస్తావిస్తూ కూడా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. కవితను ఎందుకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాల్సిన వచ్చిందనే అంశాలను కూడా వన్ బై వన్ ఈ లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. అధికారికంగానే మరికొన్ని క్షణాల్లోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆ లేఖను బీఆర్ఎస్ సంబంధించిన నేతలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో కేసీఆర్ కవిత విషయంలో ఏవైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే మాత్రమే ఆ లేఖ ఆగిపోయే అవకాశం ఉంది. సంబంధించి రాకేష్, మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే చివరి నిమిషం వరకు కవిత మీద ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండవచ్చు అనే అవకాశం ఉన్నప్పటికీ సో పార్టీ సమిష్టిగా తీసుకోబోయే నిర్ణయమే ఇది అవబోతోందా, లేదంటే కేసీఆర్ నిర్ణయంపై పూర్తిగా ఆధారపడి ఉంటుందా? గత కొంతకాలంగా చూస్తున్నాం కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని కొంచెం ఇరకాటంలో పెట్టేవిగా ఉన్నాయి. నిన్న చాలా క్లియర్ కట్గా రాజ్యసభ ఎంపీ అంటూ సంతోష్ రావు, అలాగే హరీష్ రావు పేర్లు కూడా స్వయంగా చెప్పిన నేపథ్యంలో సో ఈ కాళేశ్వరం స్కామ్ అంటే ఏదైతే అవినీతి జరిగిందో దాంట్లో వీళ్ళ ప్రమేయం ఉంది అనేది ఆమె చెప్పినట్టు అయింది. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయా? ఇఫ్ నాట్ బహిష్కరణ కాకపోయినా ఏదైనా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందనేది బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో లేఖ బయటకు వచ్చిన సమయంలో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, అవి పార్టీని బస్టు పట్టిస్తున్నాయంటూ కూడా చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. ఆ సమయంలో కేటీఆర్ని ఉద్దేశించే వ్యాఖ్యలు చేసిందనే చర్చ అటు బీఆర్ఎస్లో కాదు అన్ని రాజకీయ పక్షాల్లో జరిగింది. ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో హరీష్ రావు సంతోష్ను టార్గెట్ చేయడంతో పార్టీ శ్రేణులు దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందించారు. అటు హరీష్ రావు నుంచి కూడా ఒక వీడియో సంబంధించి విడుదలైంది. ఆ తర్వాత కేటీఆర్ ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ చేశారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హరీష్ రావు, సంతోష్ను సంబంధించిన వర్గాన్ని ఓన్ చేసుకుంటూ కవితను టార్గెట్ చేశారు. ఈ విషయంలోనే స్పష్టంగా అర్థమవుతుంది కవితని ఇంకా బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరగకపోతే పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం చేకూరే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరి అభిప్రాయం కూడా ఇప్పటికే ఫోన్ లైన్ ద్వారా సీఎం కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమైన నేతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందరి అభిప్రాయం కూడా ఇదే విధంగా కవిత మాట్లాడితే స్థానిక ఎన్నికల్లో తీవ్రంగా నష్టం చేకూరుతుంది. అలాగే
ఏదైతే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందో అధికార పార్టీ పైన అది రివర్స్ గేర్ అవుతా ఉంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫోర్స్గా కాంగ్రెస్ పైన పోరాడుతున్నామో ఆ సమయంలో కవిత మాట్లాడడం పట్ల ఫోకస్ అంతా కూడా కవిత వైపు డైవర్షన్ అవుతా ఉంది. డిఫెన్స్లో పడుతున్నాం, డిఫెన్స్ నుంచి బయటికి రావడం కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్గా నష్టం జరుగుతుంది. ఇది పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. లేని పక్షంలో పార్టీ క్యాడర్ కూడా డీమోరల్ అవుతుందనే అభిప్రాయాన్ని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫైనల్గా అయితే చర్యలకు సంబంధించిన నోట్ రెడీ అయిపోయింది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫైనల్గా నోట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు కవిత శిబిరంలో కూడా దీనిపైన ఆసక్తిగా ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చూస్తూ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక చర్యలు తీసుకుంటే తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కవిత కూడా సన్నిహితులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశం పైన సన్నిహిత నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సస్పెండ్ కనుక చేస్తే తన కార్యాచరణను కవిత ఈరోజు సాయంత్రం రేపే ప్రకటించే అవకాశం ఉంది. అయితే రాకేష్, ఒకవేళ అంటే కఠినమైన చర్యలు ఏదైనా ఉన్నట్టయితే కనుక మొత్తం అనౌన్స్మెంట్ వచ్చే ముందే కవిత ఏదైనా కేసీఆర్ని కలిసే ప్రయత్నం ఏదైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఫైనల్గా ఆఫ్టర్ ఆల్ లైక్ హీస్ హర్ ఫాదర్. అలాగే సో కేసీఆర్ పై పేరు ఎందుకు వచ్చింది అంటే మిగతా వాళ్ళు చేసిన అవినీతి వల్లే కేసీఆర్ పేరు వచ్చింది ఇవాళ. సో సిబిఐ విచారణ ఆయన ఎదుర్కొనే పరిస్థితులు కల్పించారంటూ తన తండ్రి మీద ఉన్న ఆప్యాయతని చెప్పకనే ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన కేసీఆర్ ఏదైనా కలిసే అవకాశం ఉందా? సో ఆ డోర్స్ ఇంకా ఓపెనే ఉన్నాయనుకోవచ్చా? ఆ ఛాన్స్ లేదా? ఎస్, అలాంటి అవకాశం అయితే కనిపించట్లేదు. చాలా రోజుల నుంచి కూడా కవిత నేరుగా కేసీఆర్ని కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు అయితే బహిరంగంగా కలిసిన సందర్భం లేదు. అలాంటి ఫోటోలు కూడా బయటికి రాలేదు. తన కొడుకు అమెరికా లేదా యూకే పర్యటన వెళ్ళిన సమయంలో ఒక సందర్భంలో ఫామ్ హౌస్కి వెళ్ళినప్పటికీ కవితతో అంత చనువుగా మాట్లాడిన అవకాశం లేదంటూ కూడా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కలిసే అవకాశం లేదంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు ఉంటే తన తండ్రి కేసీఆర్కి చెప్పుకోవచ్చు, లేకుంటే కేటీఆర్కి చెప్పుకోవచ్చు, మరెవరికైనా చెప్పవచ్చు. కానీ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడింది కాబట్టి ఈ అంశం విషయంలో బీఆర్ఎస్ అధినేత కఠినంగానే ఉండాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఒకవేళ చర్యల విషయంలోనే కాస్త అటు ఇటుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ చర్యలు కనుక తీసుకుంటే పార్టీకి ఇంకింత ఏమైనా నష్టం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఒక అంచనా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కూతురుగా తనకు గౌరవం ఇస్తూనే పార్టీ విషయంలో కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది కాబట్టి పార్టీని ప్రాధాన్యతగా తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్ని, రాజకీయాల్ని వేరేగా చూడలేని పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం రాకేష్. సో కవిత తరపున ఎవరైనా ఈ మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఏదన్నా ఉందా? సో ఇటు కవితకు అటు కేసీఆర్ శిబిరానికి మధ్యన ఎవరైనా ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఏదన్నా ఉందా? ఉంటే కనుక ఏమైనా పేర్లు వినిపిస్తున్నాయి రాకేష్? ఎస్, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కవిత వర్గం మిగతా బీఆర్ఎస్ వర్గం అంతా కూడా మొత్తం కూడా డివైడ్ అయిపోయింది అన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజే కాదు, గత కొద్ది రోజుల్లో కూడా ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కవితకు సంబంధించిన సన్నిహితులు ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలతో టచ్లో లేరు. బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవిత వర్గంలో జాయిన్ అవ్వడం కానీ సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నిన్ననే బీఆర్ఎస్ సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా కవితకు సంబంధించిన వర్గాన్ని అంతా కూడా తీసేసినట్టుగా సమాచారం. దీంతో క్లియర్ కట్గా డివైడ్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు కవిత వర్గం, మిగతా వైపు బీఆర్ఎస్ వర్గం అంతా కూడా ఒకవైపు ఉండడంతో సన్నిహితంగా కానీ లేకుంటే సైద్య కుదిరించేద్దే కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఒకవేళ అలాంటి ఆప్షన్ తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత దృష్టిలో ఆగ్రహానికి గురవుతామనే భయం కూడా చాలా మంది నేతల్లో ఉండడంతో ఎవరు కూడా అలాంటి ఆలోచన అయితే చేసే పరిస్థితి కనిపించట్లేదు. అయితే కవిత వ్యాఖ్యల వెనక కాంగ్రెస్ ఉంది అంటూ బీఆర్ఎస్ కొంతమంది ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కవిత దగ్గర నుంచి సో ఈ ప్రస్తుతం ఈ బహిష్కరణ అనేది అయితే వినిపిస్తుంటుందో, ఈ నిర్ణయం నిజంగా వెలువడితే కవిత దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ రావడం కానీ లేకపోతే ఆవిడ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మీడియాతో? ఈ విషయం పట్ల కాంగ్రెస్ నేతలు కొద్దిసేపటి క్రితం పీసీ చీఫ్ కూడా స్పందించారు. ముఖ్యంగా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాననే వ్యాఖ్యల్ని ఖండిస్తూనే ఇది ఒక కుటుంబ డ్రామాగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ ఉంది. మొత్తం కూడా కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాలను డైవర్ట్ చేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారు. అటు కవిత కూడా రాజకీయాల్లో చర్చలో ఉండడంలో భాగంగానే సీఎం పేరు ప్రస్తావిస్తున్నారు తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా కొట్టిపారేస్తున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ చర్చలో కానీ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన అంశంలో మాత్రం కవిత వ్యాఖ్యలను సమర్థిస్తూ కవిత చెప్పకనే చెప్పారు, బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు కేసీఆర్ కానీ హరీష్ రావు లాంటి నేతలు అవినీతి చేశారంటూ కూడా కవిత ఈ విషయాన్ని ఒప్పుకున్నారంటూ కూడా
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. Right. ఈ అంశం పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైట్ రాకేష్.